తస్మాత్ జాగ్రత్త. మీరు మీ పిల్లల్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌కి తీసుకువెళ్తున్నారా? అనారోగ్యంతో ఉన్న పిల్లలకి? ఇప్పుడు చూసే ఈ ఘటనని వింటే ఒక్కసారి ఆలోచిస్తారు తీసుకువెళ్ళే ముందు. సిద్దిపేటలోని సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో 20 నెలల చిన్నారి తాన్విక మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు రజనీ రాజుల కథనం ప్రకారం చిన్నారి తాన్వికని రెగ్యులర్‌గా అదే హాస్పిటల్స్‌కి తీసుకువెళ్ళేవారు. చిన్నారి గంజినీటిలో పడటం వలన ఆగస్టు 9వ తేదీన సందీప్ చిల్డ్రన్ హాస్పిటల్స్‌కి తీసుకువెళ్లారు. అప్పటికే 40% గాయమైనట్టు హాస్పిటల్ మేనేజర్ అజితేష్ తెలిపారు. హాస్పిటల్లో చికిత్స అనంతరం ఇంటికి తీసుకువెళ్లారు. పాపకు నయం కాకపోవడంతో తరువాత మళ్ళీ ఆగస్టు 14వ తేదీన తీసుకువచ్చారు. హాస్పిటల్ సిబ్బంది చెక్ చేసి చిన్నారి కండిషన్ సీరియస్గా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్స్కి తీసుకువెళ్లాలని సూచించారు. చిన్నారిని గవర్నమెంట్ హాస్పిటల్స్కి తీసుకువెళ్ళగా అక్కడి వైద్యులు పరీక్షించి చిన్నారి అప్పటికే మృతి చెందిందని చెప్పారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు సందీప్ చిల్డ్రన్ హాస్పిటల్ సిబ్బందిని అడగగా వారు దురుసుగా ప్రవర్తించారు. చిన్నారి మృతికి సందీప్ చిల్డ్రన్ హాస్పిటల్ సిబ్బందియే కారణమని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మాకు న్యాయం చేయమని కోరగా దుర్భాషలు ఆడుతూ హాస్పిటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. మా చిన్నారి ప్రాణాలు తీసిన డాక్టర్స్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఇంకా ఈ హాస్పిటల్స్ని సీజ్ చేసి ఇటువంటి సంఘటనలు మున్ముందు జరగకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై మా ఛానల్ ప్రతినిధి చాలాసార్లు హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ సందీప్ ఫోన్ నంబర్ అడగగా మేము డాక్టర్ గారి నంబరు ఇవ్వము, మేటర్ సెటిల్ అయింది అని అంటున్నారు. ఏమైనా ఉంటే మేనేజర్ అజితేష్తో మాట్లాడమని అంటున్నారు. అజితేషా? అవునవునండి. నిన్న ఎవరైనా బేబీ డెత్ అయ్యారా మీ హాస్పిటల్లో? బేబీ తన్విక. హలో సార్, వినిపిస్తుందా? బేబీ ఎవరైనా డెత్ అయ్యారా మీ హాస్పిటల్లో నిన్న? తన్విక అని ఒక పేషెంట్ నిన్న సార్ మొన్న. మేలా ఫీమేలా పేషెంట్? ఫీమేల్. 1 year? 20 months. 20 months. ప్రాబ్లం ఏంటి? అయితే యాక్చువల్ గా మన దగ్గరకు వచ్చినప్పుడు నైన్త్ రోజు ఓపిక వచ్చింది సార్. ఓకే, 9th రోజు ఓపిక వచ్చారు. 9th రోజు ఓపిక వచ్చారు. అంటే రెగ్యులర్ ఫాలో అప్ వాళ్ళ మన దగ్గరనే ఉంది. ఓకే, పాపకి ఏమైనా మా దగ్గరికి తీసుకొస్తారు. ఏమైంది ఆ రోజు 9th కి? 9th రోజు ఏమైందంటే 9th రోజు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు 40% బర్న్స్ అయినాయి. ఓకే, బేబీకి. అంటే గంజిలో పడ్డది పాప. ఓకే, గంజిలో పడి 40% బర్న్స్ అయిపోయింది ఆల్రెడీ. అడ్మిషన్ చెప్పిండు. ఓకే, డ్రెస్సింగ్ ఇబ్బంది అవుతుంది అది అని చెప్పింది. అని మదర్ వాళ్ళ చెల్లె సిస్టర్ అన్నమాట సార్. ఓకే, డ్రెస్సింగ్ స్టాఫ్. మీరు సైడ్ ఆపగలుగుతారా? కొంచెం బండి డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు. ఓకే. అయితే ఆమె కూడా నర్సింగ్ స్టాఫ్ సార్. ఆమె ఎవరు నర్సింగ్ స్టాఫ్? వాళ్ళ ఓన్ సిస్టర్ అన్నట్టు. మదర్ వాళ్ళ, ఇప్పుడు తన్విక వాళ్ళ మదర్ వాళ్ళ ఓన్ సిస్టర్. ఆమె నర్సింగ్ స్టాఫ్ అవడం వల్ల లేదమ్మా ఉండాలి అని సార్ చెప్పారు. చెప్పినాక కూడా వాళ్ళు అడ్మిషన్ నాట్ విల్లింగ్ ఉంటే అది సిస్టర్ ఉంది కదా చూసుకుంటుంది అన్నట్టు సారు ఓపీ బేసిస్ లో ట్రీట్మెంట్ చేసి. అయితే ఏమైందంటే మొన్న మళ్ళా రివ్యూకి వచ్చినప్పుడు అది కొంచెం ఇబ్బంది అయ్యేటట్టుందమ్మా, అడ్మిషన్ పెట్టుకుంటా అని చెప్పి అడ్మిషన్ రమేష్ సార్ చేశారు. రమేష్ సార్ చేసిన తర్వాత నార్మల్ గా సార్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమేమి తినిపించచ్చు, ఏమేమి తాపియచ్చు, అన్ని డ్రింక్స్ తాపియచ్చు, తినిపించచ్చు, అది ఏం చెప్పిండు. వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళ యారాలో సంథింగ్ ఎవరు పేషెంట్ వాళ్ళ మదర్ యారాలో సంథింగ్. అయితే ఆమె ఏం చేసిందంటే బేబీ పడుకున్నాక ఓఆర్ఎస్ తాపించింది. ఓఆర్ఎస్ తాపించడం వల్ల ఒక 10 minutes కి ఏమైందంటే మనకు నార్మల్ గా స్టమక్ వెళ్ళేది లంగ్స్ లోకి వెళ్ళింది. లంగ్స్ లోకి వెళ్ళి ఆస్పిరేషన్ అయింది. ఆల్రెడీ అక్కడ హార్ట్ కూడా అరెస్ట్ అయింది. లంగ్స్ అరెస్ట్ అయిన తర్వాత హార్ట్ అరెస్ట్ అయిందండి. ఎట్లా చెప్పారు? అంటే ఇంట్లోనేనా? ఇంట్లో కాదు, హాస్పిటల్లో. అది అయిన తర్వాత సార్ మళ్ళీ 9th రోజు కాదు, మొన్న 9th రోజు అడ్మిట్ కమ్మంటే వాళ్ళు కానంటే మళ్ళీ ఎప్పుడు వచ్చారు? మొన్న వచ్చాడు. అంటే 14th రోజు వచ్చారు. అయితే హార్ట్ ఇట్లా అయిందన్నాక సార్ సిపిఆర్ వేసింది. ఆ సిపిఆర్ వేసిన తర్వాత హార్ట్ కొంచెం రివైవ్ అయింది. రివైవ్ అయిన తర్వాత ఆమె నర్సింగ్ స్టాఫ్ అని చెప్పిన కదా సార్, అవును, ఆమెకు స్టెచ్ పెట్టి సార్ వినిపించిండు.
ఆమె వస్తుందమ్మా హార్ట్ బీట్ అంటే వస్తుందని చెప్పింది. ఓకే. ఆమె వస్తుందని చెప్పినాక కన్ఫర్మ్ చేసుకొని అయితే మా దగ్గరనే పెట్టుకుంటుండే కేసు. కాకపోతే మేము బయటకి ఎందుకు పంపిస్తామంటే 10 kg ఎబో 10 kg ఉన్న వాళ్ళకి మన దగ్గర వెంటిలేటర్ సపోర్ట్ లేదన్నట్టు. బిలో 10 kg వాళ్ళకి మన దగ్గర వెంటిలేటర్ సపోర్ట్ ఉంది. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాము. చేసిన తర్వాత వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాం. మీరు బిలో 10 kg ఉందన్నారు కదా, బేబీ వెయిట్ 7.5 kgs. ఆహా లేదు, మొన్న మెన్షన్ చేశారు మీరే 7.5 kgs. అయితే కావచ్చు సార్. అయితే మేమైతే మామూలు న్యూ బార్న్స్ కి వెంటిలేటర్ సపోర్ట్ ఉంది మా దాంట్లో. న్యూ బార్న్స్ అంటే 30 days 45 days వాళ్ళకు మా దగ్గర వెంటిలేటర్ సపోర్ట్ ఉంది. ఇప్పుడే చెప్పారు కదా, అబౌట్ 10 kgs కి ఉంది, బిలో 10 అబౌట్ 10 kgs కి లేదు, బిలో 10 kgs. నేను మెడికల్ అయితే కాదు కదా సార్, నా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. నాకు తెలిసినంత వరకు పంపించారా మీరు? గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపించినాం, రెఫర్ చేసినాం. ఓకే. రెఫర్ చేసిన తర్వాత అక్కడ క్యాజువాలిటీలో వాళ్ళు డెత్ డిక్లేర్ చేసారు. డెత్ ఇక్కడైతే బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాడంటే సీరియస్ ఉంది. బాగుందంటే బాగా ఏం లేదు, సీరియస్ మీదనే పంపించినాము. సీరియస్ అయిందనే పంపించినాము. అక్కడ వాళ్ళు వెళ్ళిన 10-15 minutes కి వాళ్ళు డెత్ డిక్లేర్ చేసినట్టున్నారు. 15 minutes హాఫ్ అన్ అవర్ అయినట్టుంది, డెత్ డిక్లేర్ చేసారు. తర్వాత ఎమ్మెల్సీ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు సార్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో. దాంట్లో కూడా వాళ్ళు ఆస్పిరేషన్ తోనే డెత్ అయింది అన్నట్టు మాకు తెలిసింది. వాస్తవంగా తెలియదు, ఆస్పిరేషన్ తోనే అయిందని మాకు తెలుసు. అంటే ఐసీయూలో లేరా పేషెంట్ అప్పుడు? అయితే బన్స్ పేషెంట్ కి వీళ్ళకు చేసే ట్రీట్మెంట్ వల్ల ఇంకో పేషెంట్ కి ఇన్ఫెక్షన్ అవుతుందని వాళ్ళకి సపరేట్ రూమ్ ఇస్తాం. కరెక్ట్ అండి. బన్స్ పేషెంట్ ఐసీయూలో పెట్టకుండా సపరేట్ ఎలా ఐసీయూలో పెడితే వేరే బేబీకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర ట్రీట్మెంట్ లేదు, బయటకు వెళ్ళిపోండి అని చెప్పాలి. మొత్తం లాస్ట్ చేతులు వచ్చేసిన తర్వాత బయటకు వెళ్ళిపోండి అంటే ఎట్లా మీరు? ఇప్పుడు వాళ్ళు ఎవరో నర్సు ఉండాలా బన్స్ పేషెంట్ దగ్గర, వాళ్ళు ఓఆర్ఎస్ తాపించినా వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఏదో ఒకటి బేబీ ఏడుస్తుందని తాపిస్తారు, కరెక్టే. మీరు నర్సు ఎవరైనా చూసుకుంటారు. అయితే వాళ్ళు చెప్పిన ఎవరు లేరా? డాక్టర్స్ ఉన్నారు, ఫ్లోర్ లో 2 సిస్టర్లు ఉన్నారు. వాళ్ళు చెప్పిన 10 minutes కే వాళ్ళు ఆపాలి కదా అప్పుడు ఓఆర్ఎస్ తాపిస్తుంటే. లేదు సార్, చెప్పాలి కదా. అది కరెక్టే సార్. కాకపోతే ఇప్పుడు స్పెషల్ రూమ్ లో ఉన్నారు వాళ్ళు. ఆ రూమ్ లోకి ఇప్పుడు అంటే 24 hours 40% బన్స్ బేబీ 24 hours అబ్జర్వేషన్ ఉంచాలి ఖచ్చితంగా. అది తప్పు మీదే అవుతుంది. ఫస్ట్ చెప్పి పంపించాలా, మా చేత కాదు అని చెప్పి పంపించేసారు. లాస్ట్ మూమెంట్ లో చేతులు ఎత్తేసి మా చేత కాదంటే మొత్తం బిల్ అంతా వేయించుకుని చేత కాదంటే తప్పు కదా అది. చిన్నారి ప్రాణాలు పోయినా కానీ ఒక్క డాక్టర్ కూడా సమాధానం చెప్పడానికి ముందుకు వస్తలేరు. అసలు ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు, ఎలా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది అని అడగగా నాన్ మెడికల్ పర్సన్ మేనేజర్ అజితేష్ని అడిగి తెలుసుకోండి అని మీడియాని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఏది ఏమైనా సిద్దిపేటలోని చిన్నారి ప్రాణాలు మాత్రం తిరిగి రావు. కాకపోతే ఇలాంటి హాస్పిటల్కి మాత్రం తీసుకువెళ్ళి మీ చిన్నారులను మాత్రం బలి చేసుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త.